ఈరోజు బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ ఎవరైనా ఈజీగా చేసుకోగలిగేలాగా చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను. ప్రాసెస్ చూసేయండి. ఫస్ట్ ప్యాన్ లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ఎక్కువ వేస్తే తీయగా వస్తుంది, తక్కువ వేస్తే గ్రేవీ సరిపోదు. సో చూసి వేసుకోండి. నేనైతే 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసేసుకొని స్పైసెస్ కోసం పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి 1 మినిట్ ఫ్రై చేయండి. ఇక్కడ 2 స్పూన్ల కారం వేసాను. నాన్ వెజ్ కర్రీస్ కి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. నెక్స్ట్ హాఫ్ కిలో చికెన్ వేసేసి 2 మినిట్స్ అలా మగ్గించేసుకోండి. నెక్స్ట్ గ్రేవీ కోసం 1 గ్లాస్ వాటర్ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో 20 మినిట్స్ ఉడికించేసుకుంటే గ్రేవీ ఇలా దగ్గరికి అయిపోతుంది. అప్పుడు 1 స్పూన్ చికెన్ మసాలా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని దింపేసుకుంటే టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది దేనిలోకైనా ఈజీగా సెట్ అయిపోతుందండి. నేనైతే దీనికి కాంబినేషన్ గా గారెలు చేసుకున్నాను. అద్దరిపోయింది టేస్ట్ అయితే. నచ్చితే మీరు ట్రై చేసేసి మన ఛానల్ని ఫాలో అయిపోండి.